Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is mechanical forging. Last class we will discussing the forging hammers. There are four types of the forging hammers is there. First one is the spring hammer, and second one is the pneumatic hammer, and third one is the stream hammers, and fourth one is the drop hammers. Last class we will discussing the drop hammers, and in this class we will discussing the spring hammer, and pneumatic hammer, and stream hammers. This is the syllabus of the today class. Last class we will discussing the machine forging and needed to the machine forging types of forging hammers and board drop hammers. Last class we will discussing this topic, and this class we will discuss the forging presses and mechanical presses and hydraulic presses and board drop hammer. దిస్ ఈస్ ద బోర్డ్ డ్రామ్ హ్యామర్ని మనం యూజ్ చేసుకుని మనం ఏ ఆపరేషన్స్ చేయొచ్చు అంటే ఏదైనా ఒక వర్క్ పీస్ని డైస్ మధ్య డిఫరెంట్ షేప్స్గా మనం చేయడానికి డిఫరెంట్ డై ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ వర్క్ మనకు జరిగే వర్క్ అనేది ఆ షేప్లోకి మనకి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుందంటే వీటి ద్వారా మనం ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద బాడీ అంటాం. అంటే ఏంటంటే ప్రెజర్ అనేది మనకి దేని ద్వారా మనం ప్రెజర్ అనేది అప్లై చేస్తున్నాం ఆ వర్క్ పీస్కి, నెక్స్ట్ ఏ మోషన్లో ఉంటుంది, ఫార్వర్డ్ మోషన్లో ఉంటుందా, బ్యాక్వర్డ్ మోషన్లో ఉంటుందా అనేది ఈ బోర్డ్ డ్రాప్ హ్యామర్లో మనం కానీ చూసుకోవచ్చు. ఒకసారి ఈ డయాగ్రామ్స్ కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ అంటే ఫస్ట్ అసలు బోర్డ్ డ్రాప్ హ్యామర్ అనేది ఎలా చేయాలి అనేది ఫస్ట్ డయాగ్రామ్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఒకసారి ఈ రోలర్స్ ఉన్నాయి కదా, రోలర్స్ అనేవి సమ్ డిస్టెన్స్గా ఫామ్ అయినప్పుడు ఈ ఈ హార్డ్వుడ్ బోర్డ్ అనేది ఎలా మనకి మూవ్ అవుతుంది అనేది ఈ సెకండ్ డయాగ్రామ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే అసలు రోలర్స్ అన్నీ మనకి వాటి యొక్క షేప్స్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు చేంజ్ అయినప్పుడు వాటి యొక్క హార్డ్వుడ్ బోర్డ్ అనేది ఎలా ఉంటుందనేది, అసలు ఎలా వర్క్ జరుగుతుంది అనేది ఇక్కడ మనం థర్డ్ డయాగ్రామ్లో చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే హార్డ్వుడ్ బోర్డ్ అంటే ఈ ఎల్లో మనకి రిప్రజెంట్ చేస్తుంది చూడండి. ఈ ఎల్లో రిప్రజెంట్ చేసే దాన్ని ఏమంటున్నామంటే హార్డ్వుడ్ బోర్డ్ అంటున్నాం. అండ్ ఈ బ్లాక్స్ ఈ హార్డ్వుడ్ బోర్డ్స్కి రెండు రోలర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. హార్డ్వుడ్ బోర్డర్కి రోలర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్, ఏ డైరెక్షన్లో పైకి ఉన్నప్పుడు మాత్రమే అప్, పైకి అండ్ డౌన్, ఫార్వర్డ్, అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడే మనకి వర్క్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. మోషన్ ఆఫ్ ర్యామ్ అండ్ ల్యాపర్ డై, దిస్ ఈజ్ ద మోషన్ ఆఫ్ ద ర్యామ్. దీన్నే ర్యామ్ అన్న, ఇది లీనియర్ గైడ్. ది షేప్ వచ్చేసి బయట ఉన్న దాన్ని ఏమంటున్నాం అంటే లీనియర్ గైడ్ అంటున్నాం. దిస్ ఈజ్ ద అప్పర్ డై ఆర్ మూవబుల్ డై, దిస్ ఈజ్ ద లోయర్ డై ఆర్ fixed die, lower die or fixed die. This is the anvil. These are all the parts of the board drop hammer. ఫస్ట్ గా చూసుకున్నట్లయితే ఈ యాన్యువల్కి మనకి ఏమేంటంటే యాన్యువల్కి మనం లోయర్ డై అనేది ఫిక్స్ చేసి ఉంటాం. ఈ యాన్యువల్కి లోయర్ డై ఫిక్స్ చేసుకున్నప్పుడు ఈ లీనియర్ గైడ్ లైన్కి గైడ్ లైన్ అనేది మనకి దాని యొక్క షేప్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ అప్పర్ మోబుల్ డైలో ఏం కనెక్ట్ చేస్తుంటామంటే ర్యామ్ అనేది కనెక్ట్ చేసి ఉంటాం. ఈ ర్యామ్కి ఇంకా ఏం కనెక్ట్ చేసామంటే ఇవి హార్డ్వుడ్ బోర్డ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ హార్డ్వుడ్ బోర్డుకి వచ్చేసి రోలర్స్ అనేవి మనకి కనెక్ట్ చేసి ఉంచినప్పుడు ఏమంటుందంటే సమ్ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఈ రోలర్స్ అనేది మనకి ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇలా చూడండి, వాటి ఇక్కడ ఎల్లో మార్క్లో రిప్రజెంట్ చేసాం కదా, ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరిగినప్పుడు ఇదేమవుతుంది, ఇలా కిందకి స్లైడ్ అవుతుంది. స్లైడ్ అయినప్పుడు ఈ అప్పర్ మోబుల్ డై అనేది ఏమవుతుంది వచ్చి ఇక్కడ లో మోబుల్ డైకి లోయర్ ఫిక్స్డ్ డైకి వచ్చి మనకి మెర్జ్ అవుతుంది. మెర్జ్ అయినప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో వర్క్ పీస్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఈ వర్క్ పీస్ ఏదైనా వర్క్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ రెండు ఏమవుతుంది టచ్ అవుతున్నాయి. వర్క్ ఎక్కడ టచ్ అవుతున్నాయి, అప్పర్ అండ్ లోయర్ డైస్ ఆ
టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ సమ్ వర్క్ అనేది మనకి ఫామ్ అవుతుంది. చూడండి, ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డయాగ్రామ్లో అలా ఉంది. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్లో ఈ రోలర్స్ మాత్రం కొంచెం సమ్ డిస్టెన్స్ అనేవి చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా హార్డ్వుడ్ బోర్డ్ అనేది డైరెక్ట్గా వెళ్ళి ఏమవుతుంది, ఈ దీనికి టచ్ అవుతుంది. దీనికి టచ్ అవుతుంది అంటే లోయర్ డైకి టచ్ అవుతుంది. అప్పుడు టచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ టచ్ అయినప్పుడు ఒక వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది ఎలా వర్క్ జరుగుతుందంటే దిస్ ఇస్ ద వర్క్. అండ్ ఈ రెండింటి మధ్య జరిగే ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై రెండు కనెక్ట్ అయినప్పుడు ఇంపాక్ట్ ఏదో ఒక సమ్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఏమంటామంటే బోర్డు డ్రాప్ హ్యామర్ అని అంటాం. బోర్డు డ్రాప్ హ్యామర్ అని అంటాం. ఒకసారి బోర్డు డ్రాప్ హ్యామర్ అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏ ప్రిన్సిపల్స్ ఆఫ్ బోర్డ్ డ్రాప్ ఆఫ్ గ్రావిటీ హ్యామర్ ఇన్ విచ్ ద కాజెస్ ఆఫ్ ఎనర్జీ బిట్వీన్ అప్ ఆన్ ద weight of the hammer, and hammer weight is about 2.5 kilonewtons to 27 kilonewtons. hammer weight వచ్చేసి ఎంత ఉంటుందంటే 2.5 kilonewtons to 27 kilonewtons. The ram is attached to the steel board which passes between the two rolls which are continuous motion, which are continuous motion. The ram moves up with the help of rollers and held a desired height by clamps until they are released by operation. The ram moves up with the help of rollers and held at a desired height by clamps until they are released by operation. At a present height, the board is released so that it strikes the die fixed in anvil. At a present height, the board is related so that it strikes the die fixed in anvil. And అదేగా మనం చెప్పుకున్నది. And next one is the board drop forging hammer. Board drop forging. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే బోర్డ్ హ్యామర్ ఫోర్జింగ్ హ్యామర్. ఈ బోర్డ్ హ్యామర్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే అలా ఫస్ట్ ఈ బోర్డ్ హ్యామర్లో మనకి ఏమేం పార్ట్స్ ఉంటాయి ఇది చూడండి. రోలర్స్, నెక్స్ట్ బోర్డు, మనకి ర్యాము, ఈ ర్యామ్కి కనెక్ట్ అయ్యే అప్పర్ డై అండ్ లోయర్ డై కనెక్ట్స్ అయి ఉంటాయి. ఈ అప్పర్ డై మరియు లోయర్ డై మధ్య మనకి ఏం ఇన్సర్ట్ చేస్తామంటే వర్క్ పీస్ అనేది మనకి ఇక్కడ వర్క్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. ఈ అప్పర్ డై లోయర్ డై కనెక్ట్ అయ్యి ఏముంటుందంటే యాన్యువల్. ఈ యాన్యువల్ వచ్చేసి మనకి సర్ఫేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ద పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి ద పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mgh. The potential energy equals to mgh. The upper die and ram are released by frictional rolls gripping the board. The upper die and ram are released by friction rolls gripping the board. After releasing the board, the ram falls under the gravity to produce the blow energy. The hammer can strike between 60 to 150 blow per a minute depending on sizes and capacity. The hammer can strike between 60 to 150 blows per the minute depending on the sizes and capacity. The board hammer is an energy resisted machine. The blow energy separate equals the potential energy. The blow energy separate equals to the potential energy due to the weight of the height of the fall, where potential energy equals to mgh. ఇంకా చూడండి, ఇంకా బోర్డ్ హ్యామర్ ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే ఈ మొత్తం ద అప్పర్ డై అండ్ ర్యామ్ ఆర్ రిలీజ్డ్ బై ఏ ఫ్రిక్షన్ రోల్స్ గ్రిప్పింగ్ ద బోర్డ్, అండ్ ఆఫ్టర్ రిలీజింగ్ ద బోర్డ్ ద ర్యామ్ ఫాల్స్ అండర్ ద గ్రావిటీ ప్రొడ్యూసింగ్ ద blow energy. The hammer can strike between 60 to 150 blows per a minute depending on size and
కెపాసిటీ అనేది ఇంకా మనం రాసుకోవాలంటే ఈ బోట్ డ్రాప్ హ్యామర్లో ఇంకా మ్యాటర్ అనేది మనం ఇలా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అయితే స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ హ్యామర్స్. స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ హ్యామర్స్ ఆర్ ఎయిర్ హ్యామర్స్. స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ హ్యామర్స్ అంటే ఏంటంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హ్యామర్స్ ఈజ్ ద వైడ్లీ యూజ్డ్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మీడియం సైజ్ ఫోర్జింగ్స్. The ram is directly connected to piston working in a stream or air cylinder. The capacity of steam hammer ranges from 4 kilonewtons to 8 kilonewtons. The capacity of the steam hammers range is 4 meters to 8 meters. 4 kilonewtons to 8 kilonewtons. And next one is single acting steam hammers are gradually are drop hammers for which the host line has been replaced by a pressurized fluid. The stream of air in single acting hammers, the motive fluid or air steam is working on a upstroke only. One upstroke, the motive fluid flows under the piston through an ఓపెన్ వాల్వ్. ఇదిగో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్లో మనకి ఏం కనబడుతుందంటే స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ హ్యామర్స్ అనేది మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో కనబడుతుంది. ఈ స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ హ్యామర్స్కి ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే ఇక్కడ మరి సిలిండర్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ మన సిలిండర్ కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద టు కంట్రోల్డ్ వాల్వ్, అంటే ఫ్లూయిడ్ ఎంటర్స్ ఇంటూ ద సిస్టమ్. These are the pistons. This is the control valves. And this is the ram will be connected to the control valves. అంటే ర్యామ్కి కనెక్ట్ అయ్యి ఏముంటుందంటే ఇది ర్యామ్ అనుకుంటే ఇదేమవుతుంది అప్పర్ డై అవుతుంది, ఇదేమవుతుంది లోయర్ డై అవుతుంది. లోయర్ డైకి ఏం కనెక్ట్ అయి ఉంటుంది, యాన్యువల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది, వర్క్ పీస్ అనేది మనకి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్స్ వాల్వ్స్, వాటి యొక్క ఫ్రేమ్స్, నెక్స్ట్ సేఫ్టీ కవర్, దిస్ ఇస్ సిలిండర్. ఈ మొత్తము యాన్యువల్ యొక్క పార్ట్స్. ఇంకా దాని ప్రిన్సిపల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక బేస్ నుంచి యాన్యువల్ అనేది కనెక్ట్ చేసి ఆ యాన్యువల్ కనెక్ట్ చేసిన తర్వాత ద యాన్యువల్ ఇంకా ఏం కనెక్ట్ చేస్తామంటే అప్పర్ డై అండ్ లోయర్ డై అనేవి రెండు కనెక్ట్ చేసిన తర్వాత ఆ అప్పర్ డై అండ్ లోయర్ డై మధ్యలో వర్క్ పీస్ని మనం ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వీటి ద్వారా మనకి ఇది రన్ అవుతుందంటే టు కంట్రోల్ వాల్వ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ద్వారా ఈ ఆపరేషన్ అనేది మనకు జరుగుతుంది. ఇది సిలిండర్ ఉంటుంది, సిలిండర్లో పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయినప్పుడు మనకు వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. కంట్రోల్ వాల్వ్స్ ఉంటాయి, ఆ కంట్రోల్ వాల్వ్స్కి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే ఆ కంట్రోల్ వాల్వ్ సిలిండర్లోకి మనకు పాస్ అయిన ఆ కంట్రోల్ వాల్వ్స్ నుంచి మనకి సిలిండర్లో ఉన్న పిస్టన్స్ మూవ్ అయినప్పుడే కదా, ఇలా ఈ పిస్టన్ అనేది ఇలా మూవ్ అయినప్పుడు మాత్రమే ఈ ఆపరేషన్ అనేది మనం చేసుకోవచ్చు. దీనిని ఏమంటున్నాం, బోట్ డ్రాప్ హ్యామర్ అంటారు. ఇంకా రాసుకోవాలంటే ఏం రాసుకోవచ్చు అంటే ద ఆపరేషన్స్ విచ్ స్ట్రీమ్ ఆర్ కంప్రెస్డ్ ఎయిర్ యాజ్ కంపేర్ టు న్యూమాటిక్ హ్యామర్, స్ట్రీమ్ ఆర్ ఎయిర్ హ్యామర్స్ do not possess built-in compressor and therefore requires additional arrangement for supplying high pressure of the stream of compressed air. The single acting steam hammer, the steam is admitted through bottom port which lifts the ram upward and the ram is allowed to fall down under gravity to provide required blow అని ఇంకా మనం రాసుకోవచ్చు. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే స్ట్రీమ్ హ్యామర్స్ అనేవి చూడండి అసలు ఏమేమి పార్ట్స్ ఉంటాయి. మామూలుగా బై హ్యాండ్ డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే ఏముంటాయి, దాని యొక్క ప్రిన్సిపల్ ఏందనేది మనం చెప్పుకున్నాం కదా. ఈ ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే యాన్యువల్ ఉంటుంది, నెక్స్ట్ యాన్యువల్కి కనెక్ట్ అయ్యి డైస్ ఉంటాయి. ఈ డైస్కి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే ర్యామ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ర్యామ్కి వచ్చేసి ఫ్రేమ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కంట్రోల్ వాల్వ్స్ అంటే మనకి ఇలా మూవ్ అవ్వడానికి ఈ కంట్రోల్ వాల్వ్స్ అనేది మనకి యూజ్ అవుతుంది.
నెక్స్ట్ సిలిండర్లో మనకి పిస్టన్ ఉంటుంది. ఈ పిస్టన్ అనేది మనకి టీడీసీ నుంచి బీడీసీకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఫ్రేమ్ అనేది మనకి మూవ్ అవుతుంది. ఈ కంట్రోల్స్ అనేవి మనకి మూవ్ అవుతుంది. ఈ కంట్రోల్స్ మనకి మూవ్ అయినప్పుడు ఇక్కడ వర్క్ అనేది మనకి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద న్యూమాటిక్ హ్యామర్స్ అంటే ఏంటంటే ఏ స్క్రీమ్ డయాగ్రామ్ ఆఫ్ న్యూమాటిక్ హ్యామర్స్ ఈజ్ ఎంప్లాయ్ ఫర్ ఏ ఫోర్జింగ్స్ ఆఫ్ స్మాల్ ఇట్ 2 types. న్యూమాటిక్ హ్యామర్స్ వచ్చేసి 2 types ఉంటాయి. ఒకటి కంప్రెసర్ సిలిండర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రా సిలిండర్. కంప్రెసర్ సిలిండర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రా సిలిండర్. Air compressor on both upward and downward strokes of the piston in compressed cylinder. This air enters into the ram cylinder through a control valves. ఇది అసలు న్యూమాటిక్ హ్యామర్ వల్ల మనకి యూజ్ అయ్యిందంటే ఈ వర్క్ అనేది ఎలా జరుగుతుందంటే క్రాంక్ కేస్ ఆర్ డ్రివెన్ బై ద మోటార్ ద్వారా ఈ న్యూమాటిక్ హ్యామర్స్ యొక్క వర్క్ అనేది మనకి జరుగుతుంది. ఈ క్రాంక్ కేస్ ఏం చేస్తుందంటే మనకి క్రాంక్ కేస్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా ఒక మిడిల్ పాయింట్లో మనకి ఈ క్రాంక్ కేసే కనెక్ట్ అయి ఉంటే ఆ క్రాంక్ కేస్ ఏమో అవ్వాలి, ఇలా రొటేట్ అవుతూ ఉండాలి. అలా రొటేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మనకి రొటేట్ అయినప్పుడు ఆ పిస్టన్ అనేది ఆ క్రాంక్ కేస్ అనేది పిస్టన్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ పిస్టన్ అనేది మనకి ఏమవుతుంది, టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. దీంట్లో ఆ సిలిండర్లో టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రోటరీ వాల్వ్స్కి టచ్ అయింది. ఈ రోటరీ వాల్వ్స్ నుంచి ర్యామ్ సిలిండర్లోకి వెళ్ళి ఆ ప్రెజర్ అనేది ర్యామ్ సిలిండర్లోకి వెళ్ళి ఆ ర్యామ్కి ఆ ప్రెజర్ అనేది అప్లై అయినప్పుడు వాటి యొక్క ర్యామ్కి మనకి ప్రెజర్ అనేది అప్లై అయినప్పుడు ఏమవుతుందంటే అప్పర్ డై వెళ్ళి ఏమవుతుంది, బాటమ్ డైకి మనకి టచ్ అవుతుంది. అప్పర్ డై అండ్ బాటమ్ డై మధ్యలో వర్క్ పీస్ ఇన్సర్ట్ చేసినప్పుడు అక్కడ వర్క్ అనేది మనకి జరుగుతుంది. అండ్ బాటమ్ డై ఏమవుతుంది, బాటమ్ డై వచ్చేసి మనకి యాన్యువల్ కనెక్ట్ అయి ఉంటుంది. యాన్యువల్ వచ్చేసి మనకి సర్ఫేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక క్రాంక్ కేస్ ఉంది. ఆ క్రాంక్ కేస్కి మిడిల్ మనకి ఈ క్రాంక్ కేస్ దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే పిస్టన్కి కనెక్ట్ అయి ఉంది. ఈ పిస్టన్ ఏంటంటే ఇలా స్ట్రోక్స్ జరిగినప్పుడు టీడీసీ నుంచి బీడీసీ స్ట్రోక్స్ జరిగినప్పుడు ఇక్కడ రోటరీ వాల్వ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ అనేది దీని ద్వారా ఈ రోటరీ వాల్వ్స్ ద్వారా ర్యామ్ సిలిండర్లోకి మనకి ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది. బిల్డప్ అయిన ప్రెజర్ అనేది ఇక్కడ ర్యామ్కి టచ్ అయితే ఏమవుతుంది, ఈ ఆసిలేట్ ఈ టాప్ డై బాటమ్ డై రెండు ఏమవుతుంది మనకి మెర్జ్ అవుతాం. మెర్జ్ అయినప్పుడు ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే న్యూమాటిక్ హ్యామర్స్ అని అంటున్నాం. A pneumatic hammers also known as an hammer or power hammers uses compressed air to crave or chip a weight at stone, metal and other materials. Pneumatic hammers are generally attached by the tube or hose to a large tank that pumps up air and is making the piston moves. అప్పుడు ఏమవుతుంది, పిస్టన్ అనేది మనకి మూవ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. పిస్టన్ అనేది మనకి మూవ్ అవుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎయిర్ కంప్రెసర్ ఎంప్లాయీ టు యాక్టివేట్ ర్యామ్ జనరల్లీ రేంజెస్ ఫ్రమ్ 7 to 75 and hammer operates at 70 to 190 blows per minute. దాని యొక్క ఎయిర్ కంప్రెసర్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే 7 నుంచి 75 వరకు ఉంటుంది. ఆ హ్యామర్ ఆపరేషన్స్ ఎన్ని బ్లోస్ జరుగుతాయి పర్ మినిట్కి 70 నుంచి 190, 70 to 190 బ్లోస్ పర్ ఏ మినిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం మ్యాటర్ ఏం చెప్పుకోవచ్చు అంటే న్యూమాటిక్ హ్యామర్స్కి ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ ఆన్ బోత్ upward and downward strokes of the piston. In compressor cylinder, this air enters into the ram cylinder through a control valve. Hammer falls, impacting blow to workpiece due to its own weight and air pressure enters above the piston.
air pressure enters above the piston. The upward stroke of the hammer is operated by adjusting the air above the piston and admitting the beneath the position. Air pressure employed to occurs ram will be generally ranges from 7 to 75 bar and 7 to 75 bar, and hammer operates at 70 to 190 blows per minute. 70 to 190 blows per minute. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద స్ప్రింగ్ హ్యామర్. స్ప్రింగ్ హ్యామర్ అంటే మనము ఏమంటున్నామంటే, స్ప్రింగ్ హ్యామర్ అంటే ఏదైనా ఆపరేషన్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆ క్రాంకేస్ ద్వారా చేసాం, నెక్స్ట్ రోలర్స్ ద్వారా చేసాం, ఇంకా ఏమేం చేసాం, ఇంకా నెక్స్ట్ మన డైస్ ద్వారా చేసాం, నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్స్ ద్వారా మనం ఇప్పుడు దాకా ఆపరేషన్స్ అనేవి చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హ్యామరింగ్ ప్రాసెస్ ఏం చేస్తున్నామంటే స్ప్రింగ్ ద్వారా ఈ హ్యామరింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. స్ప్రింగ్ ద్వారా హ్యామరింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. ద పార్ట్స్ ఆఫ్ స్ప్రింగ్ హ్యామర్ అండ్ హ్యాస్ ఏ రిజిడ్ ఫ్రేమ్స్ టు విచ్ ఏ laminated spring is attached at the bottom. The has a rigid end of the spring is connected to a connecting rod which is attached to electric chains and front end to vertical ram. ఈ స్ప్రింగ్ హ్యామర్ ఒకసారి డయాగ్రామ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, ఇందాక ఏం చెప్పుకున్నాం, డైస్ ఉంటాయి, డైస్కి ర్యామ్ కనెక్ట్ అయి ఉంటుంది, ర్యామ్కి మనకి రోలర్స్ కనెక్ట్ అయి ఉంటుంది ఒకసారి, నెక్స్ట్ బెల్ట్ రైస్, నెక్స్ట్ ఒకసారి క్రాంకేస్ ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ డైస్కి ఏం కనెక్ట్ అయి ఉంటుంది అంటే స్ప్రింగ్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద కనెక్టింగ్ బార్కి ఏమవుతుందంటే, ఈ కనెక్టింగ్ బార్కి అండ్ బేస్కి ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ అనేది ఇలా అటాచ్ అయి ఉండి, ఏమంటుంది సమ్ యాంగిల్తో ఇది ఏమవుతుంది, స్ప్రింగ్ హ్యామర్ అనేది మనకి సమ్ యాంగిల్తో ఉంటుంది కదా. ఆ యాంగిల్తో ఉన్నప్పుడు సమ్ వెయిట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద క్రాంకేస్. సమ్ వెయిట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద కనెక్టింగ్ రాడ్కి మనకి వెయిట్ అనేది అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ వెయిట్ అనేది అప్లై చేసుకుంటే ఈ మూవబుల్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ క్రాంకేస్ చూడండి, ఇక్కడ ఉన్న ఈ కనెక్టింగ్ రాడ్ అనేది ఇలా మూవ్ అయ్యి మనకి ఇలా వర్క్ జరగడానికి మనకి ఈ స్ప్రింగ్ హ్యామర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఏ పార్ట్ ఆఫ్ స్ప్రింగ్ హ్యామర్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏ పార్ట్ ఆఫ్ స్ప్రింగ్ హ్యామర్ it has a rigid frame to which a laminated spring is attached at the top. This is the laminated spring will attached at the top. The rear end of the spring is connected to the connecting rod. The rear end of the spring rod అనేది rear end అంటే ఇదే కదా. The rear end of the spring is connected to this is the connecting rod. ఈ కనెక్టింగ్ రాడ్కి ఈ rear spring అనేది కనెక్ట్ అయి ఉంటుందని చెప్పుకుంటున్నాం. which is attached to eccentric screws and front end to a vertical ram. This is the ram అనేది మనకి ఫ్రంట్లో మనకు కనెక్ట్ అయి ఉంటుంది. The eccentric shaves rotates when the treadle is passed downwards. ఇక్కడ మనకి ఈ ర్యామ్ అనేది ఇలా మనకి ఈ స్ప్రింగ్స్ ద్వారా వెయిట్ వేసినప్పుడు ఏమవుతుంది, ఈ ర్యామ్ అనేది ఇలా మనకి జరుగుతుంది. ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై రెండు కలిసినప్పుడు ఇక్కడ వర్క్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏ ర్యామ్ మూవ్స్ అప్ అండ్ డౌన్వర్డ్స్ ఇన్ ద గైడ్స్ టు స్ట్రైక్ ద వర్క్ పీస్ అండ్ యానిమల్. వర్క్ ప్లేస్డ్ అండ్ యానిమల్. ద స్ట్రోక్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ which affects the ram movement is adjusted by the hand lever అంటే ఇది to control the intensity of blows to suit various jobs. ఇక్కడ ఆపరేషన్ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఆపరేషన్ దేని వల్ల చేస్తున్నామంటే స్ప్రింగ్ ద్వారా ఆపరేషన్ అనేది మనకి ఇక్కడ మనం అన్నిట్లో అయితే మనకి క్రాంకేస్ ద్వారా చేసాం, నెక్స్ట్ బెల్ట్ రైస్ ద్వారా చూసాం, నెక్స్ట్ కంట్రోల్ ఫ్లూయిడ్స్ ద్వారా
కంట్రోల్ ఫ్లూయిడ్స్ ద్వారా మనం చూసుకున్నాం. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ అనేది మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ స్ప్రింగ్ హ్యామర్ యొక్క రేంజ్ ఎంత, వాటి యొక్క ఆపరేషన్ ఎంత వాటికి చేయొచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ద హ్యామర్ ఈజ్ అవైలబుల్ ఇన్ different sizes. Tie weight of ram varies from 0.3 kilonewtons to 2.5 kilonewtons. This is the weight of the ram, and with 40 to 300 blows in a minute. 40 to 300 blows a minute. మనకి ఈ స్ప్రింగ్ హ్యామర్ అనేది మనకి ఇన్ని బ్లోస్ అనేది పర్ మినిట్కి 40 నుంచి 300 బ్లోస్ అనేది మనకి పర్ మినిట్కి బ్లోస్ అనేవి మనకి వస్తున్నాయి. నెక్స్ట్ వీటన్నిటిలో ఒకసారి స్ప్రింగ్ హ్యామర్స్ కానీ, న్యూమాటిక్ హ్యామర్స్ కానీ, బోర్డ్ డ్రాప్ హ్యామర్స్లో కానీ, స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ హ్యామర్స్లో కానీ మనం స్ట్రీమ్ హ్యామర్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే వీటి అన్నిటి ద్వారా మిషనరీ ద్వారా ఈ ఆపరేషన్స్ అనేవి మనం చేస్తున్నాం. మిషనరీ ద్వారా మాత్రమే వీటి యొక్క ఆపరేషన్స్ అనేవి చేసుకుంటున్నాం. వీటి వల్ల ఏమవుతుందంటే వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి వర్క్ అనేది మనకి త్వరగా జరుగుతుంది. నెక్స్ట్ యాక్యురేట్ మెజర్మెంట్స్ ద్వారా వర్క్ అనేది మనకి వర్క్ పీస్కి జరుగుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి దీంట్లో చేయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ విల్ బి కన్జ్యూమ్డ్. నెక్స్ట్ మ్యాన్ పవర్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ మిషనరీ వల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ మిషనరీ ద్వారా ఇంకా ఏం చేయొచ్చు అంటే మనకి వాటి యొక్క సైజెస్ కానీ, వాటి యొక్క షేప్స్ కానీ, వాటి యొక్క లెన్స్ కానీ యాక్యురేట్గా మనం చేయడానికి ఈ మిషనరీ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ పవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఎక్కువ పవర్ జనరేట్ వల్ల ఎక్కువ ఎనర్జీ విల్ బి డ్రాప్డ్ ఇన్ టు ద హ్యామర్స్. వీటి మరి అన్నిటికన్నా ఈ హ్యామర్స్ కన్నా ఏదైనా స్ప్రింగ్ హ్యామర్ ఆర్ న్యూమాటిక్ హ్యామర్ అండ్ ఎయిర్ హ్యామర్స్ అండ్ బోర్డ్ డ్రాప్స్ ఈ అన్ని మిషనరీ ద్వారా చేసే హ్యామరింగ్ ప్రాసెసెస్. థ్యాంక్ యూ. ఈ క్లాస్లో మనం ఏమేం చూసామంటే మిషనరీ హ్యామర్స్ ఎన్ని టైప్స్, మిషనరీ ఫోర్జింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే స్ప్రింగ్ హ్యామర్ ఉంటుంది, స్ప్రింగ్ హ్యామర్ అని, న్యూమాటిక్ హ్యామర్ అని, ఎయిర్ హ్యామర్ అని, డ్రాప్ హ్యామర్ అని 4 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ హైడ్రాలిక్ హ్యామర్ అండ్ మెకానికల్ హ్యామర్స్ అనేవి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ యూనిట్ ఇంతవరకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 5ని స్టార్ట్ చేసుకుందాం. యూనిట్ 5 వచ్చేసి షీట్ మెటల్. ఈ షీట్ మెటల్ అసలు ఎలా యూజ్ అవుతుంది, దీని ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.